అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 22 ఏప్రిల్ వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. స్టిల్ పాకిస్తాన్లో జరుగుతున్న ఇరాన్ యుఎస్ మధ్య చర్చలు ఒక కొలిక్ అయితే రాలేదు. ఇంకా సీజ్ ఫైర్ని అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరికొద్ది కాలం పాటు కొనసాగిస్తూ డొనాల్డ్ ట్రంప్ తన ప్రకటన అయితే చేశారు. సైటింగ్ సీరియస్ ఫ్రాక్చర్డ్ ఇరానియన్ గవర్నమెంట్. ఇరాన్ గవర్నమెంట్లో అయితే అక్కడ అసలు ప్రభుత్వాన్ని నడిపించే సమర్థత ఉన్న వాళ్ళు ఎవరూ లేరు అని వ్యాఖ్యలు చేస్తూనే ఈసారి కూడా చర్చలు ఫెయిల్ అవుతే పూర్తి స్థాయిలో బాంబార్డ్మెంట్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. బట్ అట్ ది సేమ్ టైం ఇరాన్ వాళ్ళు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఉన్నారు. సో ఇప్పటికీ 2 ఇరాన్ షిప్స్ని, అటు సింగపూర్ వెళ్తున్న ఒక షిప్ని కూడా తాజాగా వాళ్ళు యుఎస్ బందీ చేయడం, ఇవి తర్వాత ఎలాంటి అన్న దాని మీద ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. కానీ యాజ్ ఆఫ్ నో ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అయితే ఇది ఎన్ని గంటలు కొనసాగుతుంది, ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది ప్రస్తుతానికి అప్రస్తుతంగా అయితే ఉంది. సో మార్కెట్స్ ఎప్పటికప్పుడు ఈ మొమెంటమ్ని క్యాచ్ చేస్తూ మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని కానీ మన ట్రేడ్ డెసిషన్స్ కానీ తీసుకోవాలి. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో తీసుకుంటే నికే 0.25% మేర లాభాలతో ఉంది. హాంకాంగ్, షాంఘై 2 కొద్దిగా బలహీనంగా అయితే ట్రేడ్ అవుతున్నాయి. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో వీక్నెస్ అయితే చూసాం. నాస్డాక్, S&P 500, డౌ జోన్స్ అని కూడా 0.5% పైగా నష్టాలు అయితే ముగిసాయి బికాస్ ఆఫ్ దిస్ ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ నేపథ్యంలో. ఎందుకంటే ఒక క్లారిటీ ఎప్పుడు మార్కెట్ అవాయిడ్ చేస్తుంటుంది. క్లారిటీ రానంత వరకు మార్కెట్స్కి ఇలాంటి ఇబ్బందులు ఉండనే ఉంటాయి. ఆయిల్ మళ్ళీ మనకి బ్రెంట్ దాదాపు $98 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పట్లో ఇది కొలిక్కి రాదు, మరికొద్ది కాలం సమయం పడుతుంది అంటే ట్రేడర్స్ అండ్ పండర్స్ దానికి తగ్గట్టు తమ ట్రేడ్ ప్యాటర్న్స్ని మార్చుకుంటూ ఉంటారు. కాబట్టి గోల్డ్ $4,760 పైన ట్రేడ్ అవుతుంది. సిల్వర్ $77 దగ్గర ఉంది. క్రిప్టోలో బిట్కాయిన్ $76,000 దగ్గర ఉంది. కెవిన్ వార్ష్ హియరింగ్ టేక్అవేస్ ట్రంప్ ఫెడ్ చైర్ నామినీ డిఫెన్స్ ఫినాన్సెస్ సేస్ ప్రెసిడెంట్ నెవర్ డిమాండెడ్ రేట్ కట్స్. సో ప్రభుత్వ ఒత్తిడికి తలగ్గకుండా వడ్డీ రేట్ల విషయంలో తాను స్వతంత్రంగా వ్యవహరిస్తారని చెప్పి కెవిన్ వార్ష్ అయితే నిన్న సెనెట్కి చెప్పారు. బట్ వాస్తవానికి అవుతుందా కాదా అన్న సంగతి పక్కన పెడితే ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్, ట్రెంట్, టెక్ మహీంద్రా, L&T టెక్, BCCL లాంటి స్టాక్స్లో మనం యాక్టివిటీ గమనించవచ్చు. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ దాదాపు 70% మేర పెరిగింది. వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ 37 కోట్ల రూపాయలకు ఉన్న లాభాలు 63 కోట్ల రూపాయలకు పెరిగాయి. స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ రెవెన్యూలో కూడా దాదాపు 143% మేర ఎక్స్పాన్షన్ కనిపించింది. అరబిందో ఫార్మా షేర్ల బైబ్యాక్ చేయబోతోంది. టెండర్ ఆఫర్ రూట్ ద్వారా 700 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేయబోతున్నట్టు వెల్లడించింది. దాదాపు ఒక్కొక్క షేర్కి $1,475 చొప్పున 54.23 లక్షల షేర్లను తిరిగి కొనుగోలు చేయాలి అనేది అరబిందో ఫార్మా ఆలోచనగా అయితే ఉంది. HCL టెక్ రిజల్ట్స్ అంత గొప్పగా అయితే లేవు. రిపోర్టెడ్ 4.2% గ్రోత్ ఇన్ ఇట్స్ నెట్ ప్రాఫిట్. దాదాపు 4,488 కోట్ల రూపాయల మేర రెవెన్యూను కూడా కంపెనీ పోస్ట్ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ బిహాఫ్ ఆఫ్ లెండర్స్ టు ది బ్యాంక్రప్ట్ ఎయిర్సెల్ గ్రూప్ has approached Supreme Court of India seeking a review of its Feb 13th judgment. అదొకటి. ఎందుకంటే వీళ్ళు టెలికాం స్పెక్ట్రమ్ వాడకుండా నిరోధించాలి అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎయిర్సెల్ గ్రూప్ విషయంలో సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళింది. సుజలాన్ ఎనర్జీ on Tuesday announced its re-entry into European market with the launch of new Blue Sky turbine platform. గ్లోబల్ ఆపరేషన్స్ మరింతగా పెంచుకోవడానికి యూరోప్ మార్కెట్లోకి మరొకసారి అడుగుపెట్టింది సుజలాన్ ఎనర్జీ. ఇది ఒక పాజిటివ్ వార్త కూడా అవుతుంది. PNB హౌసింగ్ ఫైనాన్స్ 18 నుంచి 20% మేర వృద్ధిని నమోదు చేయవచ్చు గ్రాస్ లోన్ పోర్ట్ఫోలియో అని చెప్పి ఒక గైడెన్స్ ఇచ్చింది. ఇవాళ భారత్ కోకింగ్ కోల్, డెల్టా కార్ప్, హెవెల్స్, L&T టెక్, మహారాష్ట్ర స్కూటర్స్, ఒరాకిల్ ఫైనాన్షియల్, టాటా కమ్యూనిక్, టెక్ మహీంద్రా, ట్రెంట్ ఈ కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. పెర్సిస్టెంట్ రెవెన్యూ 7.5% మేర పెరిగింది. ప్రాఫిట్స్ 20% మేర. ఒక్కొక్క షేర్కి $18 డివిడెండ్ కంపెనీ అనౌన్స్ చేసింది. 361 వ్యామ్ రెవెన్యూ 6% మేర క్షీణించింది. ప్రాఫిట్స్లో 12% మేర క్షీణత. ₹6 డివిడెండ్ కంపెనీ అనౌన్స్ చేసింది. సైన్ DLM రెవెన్యూ 14% డౌన్, ప్రాఫిట్స్ 28% డౌన్. ఎబిట్ మార్జిన్స్ కూడా దాదాపు 1.7% మేర క్షీణించాయి. టాటా ఎల్ఎక్సీలో రెవెన్యూ 4% మేర పెరగ్గా ప్రాఫిట్స్ రెట్టింపు అయితే బోర్డు ₹75 డివిడెండ్ను ప్రకటించింది ఒక్కొక్క షేర్కి. రాజరతన్ గ్లోబల్ వైర్స్ రెవెన్యూ 25% మేర పెరగా, ప్రాఫిట్స్ 1.5% మేర మాత్రమే పెరిగాయి. ఎబిట్ మార్జిన్స్ గణనీయంగా దాదాపు 4.2% మేర క్షీణించడం ప్రధానంగా గమనించాల్సిన అంశం. పవరికా
రెవెన్యూ 8% మేర పెరిగింది, ప్రాఫిట్స్ దాదాపు 3 రెట్ల మేర పెరిగాయి. సన్టెక్ రియాలిటీ 65% మేర రెవెన్యూలు జంప్ కాగా నెట్ ప్రాఫిట్ దాదాపు 27% మేర జంప్ మనకు కనిపించింది. 361 వ్యామ్కి ముంబై ట్యాక్స్ బాడీ నుంచి 336 కోట్ల రూపాయల మేర ట్యాక్స్ డిమాండ్ నోటీస్ అయితే వచ్చింది. BEMLకి ట్రాల్ అసెంబ్లీస్ కోసం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి 590 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. అరవింద ఫార్మా ఇంతకుముందు చెప్పుకున్నట్టు నిన్నటి క్లోజింగ్ ప్రైస్తో పోలిసి 6% ప్రీమియంతో 1475 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయాలని చెప్పి ఒక ప్రకటన అయితే చేసింది. సిటీ యూనియన్ బ్యాంక్ రాజస్థాన్, గుజరాత్లో 2 బ్రాంచ్లని స్టార్ట్ చేసింది. దీంతో బ్రాంచ్ల సంఖ్య 973కి పెరిగింది. ఎథోస్ లగ్జరీ వాచ్ బొటిక్ కంపెనీ ఫరీదాబాద్లో ఎక్స్పాన్షన్ మొదలుపెట్టింది. ఫుట్ ప్రింట్ని మరొక స్టోర్ లాంచ్ చేసింది. అక్కడ KNR కన్స్ట్రక్షన్స్కి 130 కోట్ల రూపాయల మేర ఒక సెటిల్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది NHAIతో. శక్తి పంప్స్ ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడరీ కంపెనీ శక్తి EV మొబిలిటీలో 10 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టింది. ఇండియన్ హోటల్స్ బ్రిడ్జ్ హాస్పిటల్ అన్న సంస్థని, హాస్పిటాలిటీ అన్న కంపెనీని 222 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. సో ఇవి స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా. ఎకనామిక్ టైమ్స్ షాడో ఆన్ టాక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆర్ట్ ఆఫ్ AI వార్ సర్వం టు బూస్ట్ డిఫెన్స్ ప్రోయస్, హోమ్ గ్రోన్ ల్యాబ్స్ ట్యాప్ మినిస్ట్రీ టు బిల్డ్ 300 crore COE ఫర్ ఇండిజినస్ యాప్స్. సో ఇండియాలో ఈ సర్వం AI అనేది హోమ్ గ్రోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది అడ్వాన్స్డ్ డిస్కషన్స్ విత్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దాదాపు 300 కోట్ల రూపాయలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డెవలప్ చేయడానికి AI క్యాపబిలిటీస్ని డిఫెన్స్ రంగంలో, డిఫెన్స్ అప్లికేషన్స్లో మరింతగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఎందుకంటే యుక్రెయిన్ ఇరాన్ వార్ నేపథ్యంలో క్రిటికల్ రోల్ బ్యాటిల్ ఫీల్డ్స్లో AI సామర్థ్యాన్ని మరింతగా వినియోగించుకోవాలని చెప్పి. NSE మే సెటిల్ కేసెస్ విత్ 1800 crores ఫిలిప్ ఫర్ బోర్స్ IPO యాజ్ SEBI ఎక్స్పర్ట్ ప్యానల్ ఓకే పేమెంట్. సో ఇదొకటి. న్యూ యాపిల్ చీఫ్ హ్యాస్ టు ఫెండ్ ఆఫ్ AI రైవల్స్. ఇన్ఫోసిస్ సెట్ టు డిస్కస్ CEO ట్రాన్సిషన్ ఆఫ్టర్ సలీల్ పరేఖ్. దాదాపు థర్డ్ 5-year స్టింట్ అన్లైక్లీ, 2 సంవత్సరాలు అంటే 2 కాలాల పాటు, 2 పర్యాయాల పాటు 5 సంవత్సరాల చొప్పున ఆయన పూర్తి చేశారు ఇన్ఫోసిస్లో. తర్వాత ఎక్స్టెన్షన్ ఉంటుందా లేదా అని పక్కన పెడితే మరొక CEOని తీసుకుని ట్రాన్స్లేషన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నట్టుగా కూడా వార్త. అలాగే కోలా క్యాన్స్ ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే అల్యూమినియం క్యాన్స్ అక్కడి నుంచి ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటామో బికాస్ ఆఫ్ ఇరాన్ వార్ నేపథ్యంలో అవి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. అందువల్ల చాలా ప్రాంతాల్లో కోలా క్యాన్స్ దొరకట్లేదు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా అయితే ఉంది. HCL టెక్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. Q4 4.2 ఎస్టిమేట్స్ని మిస్ చేసింది, రెవెన్యూ అవుట్లుక్ని కూడా మిస్ చేసింది. మ్యాక్రో అన్సర్టనిటీ ఉంది, AI డిఫ్లేషన్, ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఇయర్లో గైడెన్స్ గొప్పగా అయితే ఇవ్వలేకపోయింది HCL టెక్. గవర్నమెంట్ పుషెస్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఆల్టర్నేటివ్స్ అవుట్పుట్ స్లమ్స్, టార్గెట్ 100 districts విత్ హెవీయెస్ట్ యూజ్. ఇక్కడ టార్గెట్స్ మరింతగా గ్రీన్ ఆల్టర్నేటివ్స్ని పెంచుకోవడానికి ఫర్టిలైజర్స్లో, ఎందుకంటే మనం మెజారిటీ ఇంపోర్ట్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి దీన్ని తగ్గించడానికి ప్రయత్నాలు అయితే ప్రభుత్వం చేస్తుంది. సబ్సిడీ బిల్లు కూడా మరింతగా పెంచుతుంది. ఫస్ట్ టైం మనం దాదాపు 10-12 ఏళ్ల తర్వాత ఫర్టిలైజర్ అవుట్పుట్ దారుణంగా పడిపోవటం. నెస్లే నేను చాలా స్ట్రాంగ్ జంప్ కూడా చూసాం. నెస్లే ఇండియా దాదాపు 26% మేర ప్రాఫిట్స్లో జంప్, అలాగే మార్జిన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. ఇది బాగా కలిసి వచ్చిన అంశం నెస్లేకి. అమర్ రాజా బ్యాటరీస్ ప్లాన్స్ టు బిగిన్ బల్క్ ప్రొడక్షన్ ఆఫ్ EV సెల్స్ ఇన్ 2027. 2027 నాటికి EV సెల్స్ మరింతగా పెంచాలి అని చెప్పి అమర్ రాజా బ్యాటరీస్ ఎనర్జీ అండ్ మొబిలిటీ కంపెనీ అయితే భావిస్తుంది. సో ఎందుకంటే ఇది న్యూ ఏజ్ బిజినెస్ అండ్ న్యూ ఏజ్ వీళ్ళు అడుగు పెడుతున్నారు కాబట్టి. సుజలాన్ రిటర్న్స్ యూరోప్ విత్ న్యూ విండ్ టర్బైన్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఫెయిర్ ఫ్యాక్స్ IIFL క్యాప్లో మరొక 10% వాటా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా స్టేక్ హెల్డ్ బై ప్రమోటర్స్ నిర్మల్ అండ్ మధు జైన్. దీన్ని తీసుకోవాలన్న ఆలోచన. దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు ట్రాన్సాక్షన్ ఉండవచ్చని. లార్జ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఆఫర్ అట్రాక్టివ్ ఆపర్చునిటీ, వాల్యుయేషన్స్ చాలా తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. PB రేషియో 10 years యావరేజ్ చూసుకుంటే 3.8 ఉంది, అది ఇప్పుడు 2% దొరుకుతుంది HDFC బ్యాంక్ విషయంలో. సో అందువల్ల ICICI బ్యాంక్ తీసుకున్నా, అంటే ఎస్పెషల్లీ యాక్సిస్ బ్యాంక్ తీసుకున్నా, కొటాక్ బ్యాంక్ తీసుకున్నా, ఇవన్నీ కూడా కొద్దిగా అట్రాక్టివ్గా దొరుకుతున్నాయి. కాబట్టి బ్యాంకింగ్ స్పేస్లో, ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేందుకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. కరెక్షన్స్ 10 year యావరేజ్తో పోలిస్తే ఇంకా చీప్ వాల్యుయేషన్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఈ స్టాక్స్ని రాడార్లో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేది కూడా ఒక ఆలోచన. GST రిలీఫ్
లిఫ్ట్స్ లైఫ్ ఇన్సూరెన్స్ న్యూ బిజినెస్ గ్రోత్ బై 16%. జిఎస్టీ రిలీఫ్ ఇచ్చిన తరుణంలో న్యూ బిజినెస్ పెరిగింది. ఇన్సూరెన్స్ మార్కెట్లోకి ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఎస్బీఐ లైఫ్ 19%, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ 19%, హెచ్డిఎఫ్సి లైఫ్ 8.5%, ఐసిఐసిఐ ఇప్పుడు దాదాపు 10% మేర జంప్ అయితే మనం చూస్తున్నాం. అదొక అప్డేట్. అలాగే బిజినెస్ స్టాండర్డ్ మార్కెట్స్ ట్రేస్ కోవిడ్ ఎరా కంబ్యాక్. బీఎస్సీ 500 up 12.51% సో ఫార్ దిస్ మంత్ డిస్పైట్ వార్ అండ్ ఎర్నింగ్స్ రిస్క్. పీక్ లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తుంది కానీ బట్ స్టిల్ ఇంకా ఇది ఎంతకాలం పాటు ఉంటుందనే తెలియదు. బట్ ఇక ఇలాగే అంటే ఇది నెలలు కొనసాగితే ఎక్సెప్ట్ క్రూడ్ మిగిలిన అన్ని అంశాలు కూడా కొద్దిగా సెటిల్ డౌన్ అయ్యి దాన్ని కొద్దిగా లైట్గా తీసుకునే అవకాశం, లేకుంటే ఒక నాన్ ఈవెంట్గా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రూపీ స్లిప్స్ ఆఫ్టర్ పార్షల్ రోల్ బ్యాక్స్ ఆఫ్ ఫారెక్స్ కర్బ్స్ అన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలే. హిందాల్కు లైక్లీ టు ఎల్బో అవుట్ ట్రెండ్ ఫర్ ఎ స్పాట్ ఇన్ సెన్సెక్స్. సో సెన్సెక్స్లో మనకి ట్రెండ్ని పక్కన పెట్టి హిందాల్కు సెన్సెక్స్లోకి వచ్చే అవకాశం ఉంది అన్నది కూడా ఒక అంచనాగా ఉంది. అలాగే పెర్సిస్టెంట్ ప్రాఫిట్స్లో 34% మేర వృద్ధి నమోదైంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. రేపటి నుంచి గురు, శుక్ర, శని, ఆదివారం, మళ్ళీ సోమవారం ఈ కార్యక్రమం ఉంటుంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఊరు వెళ్తున్నాను, అక్కడ ఇది చేసే అవకాశం లేదు ఈ కార్యక్రమాన్ని. సో అందువల్ల మళ్ళీ మనం మండే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.